హలో ఫ్రెండ్స్. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ది విడమార్చి తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయింది. ఈరోజు 10 గంటలకు మూవీ చూడడం జరిగింది ప్రసాద్ మల్టీప్లెక్స్లో. తెలుగు వర్షన్కు థియేటర్కి వెళ్తే జస్ట్ 15 to 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. తమిళ వర్షన్ మాత్రం పర్లేదు, థియేటర్లో బాగానే వచ్చారు. తెలుగు వర్షన్కు 15-20 మెంబర్స్ ఉంటే సినిమా స్టార్ట్ అవుతుందా కాదా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేశారు. అజిత్ కుమార్ తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నాడేమో అనిపించింది. సినిమా అయితే బిగినింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, క్లైమాక్స్ మాత్రం మంచి కిక్కే ఉంటుంది. సినిమా డిసప్పాయింట్ ఎక్కడ చేయదు. బిగినింగ్ ఒక తెలుగు సినిమానా, ఒక తమిళ సినిమానా, హాలీవుడ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. డైరెక్టర్ అలాంటి టేకింగ్, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలాంటి విజువల్స్ ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు, ఎవడు విలను, ఎవడి కోసం తిరుగుతున్నాడు, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి క్యూరియాసిటీ అయితే సినిమాలో కావాల్సినంత ఉంది. ఫైనల్గా తన భార్యనే విలనా, లేకపోతే తన భార్య కోసం ఎందుకు పట్టుదలగా హీరో ఎందుకు వెళ్తున్నాడు అర్జున్ క్యారెక్టర్ అనేది మామూలు టెస్టులు ఉండవు. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా సాలిడ్గా ఉంటుంది. మల్టీప్లెక్స్లలో మాత్రం విపరీతంగా ఇష్టపడే కంటెంట్. హాలీవుడ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్. జస్ట్ 3-4 క్యారెక్టర్లే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ చుట్టూ నిజంగా ఒక డ్రామా లాగా, ఒక కిడ్నాప్ డ్రామా లాగా డైరెక్టర్ మాత్రం బ్రహ్మాండంగా నడిపించాడు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ సినిమాకి మెయిన్ ఎఫెక్ట్. సాంగ్స్ పెద్ద లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ మాత్రం సినిమాకి హైలైట్. ట్విస్ట్ మాత్రం లాస్ట్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అజిత్ కుమార్ తనకు ఫ్యాన్ బేస్ లేదంటే బ్రహ్మాండంగా ఉంది. తమిళంలో విజయ్కున్నంత స్టార్డమ్ ఉంది, అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నాడు తప్ప అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి అలాంటి సినిమాలు చేయట్లేదు. ఈ సినిమా పూర్తిగా తనకు ఇష్టమైన కథ, తనకు నచ్చితే చాలు అనుకొని చేసిన కథ. ఫ్యాన్స్కి అయితే, మాస్ ఆడియన్స్కి అయితే ఏ మాత్రం నచ్చదు. ఒక హాలీవుడ్ సినిమా చూస్తే జస్ట్ భార్య, వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్నాప్ అయితే అక్కడ వచ్చే డ్రామా ఏంటి, అసలు మనకు తెలుగు క్యారెక్టర్ ఒక మన ఇండియన్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఎక్కడ కలగదు. ఓన్లీ హాలీవుడ్ టేకింగ్, హాలీవుడ్ లాంటి నటులు తప్ప ఏముండదు, అర్జున్ క్యారెక్టర్ తప్ప. ఇంకా రెజీనా క్యారెక్టర్ కూడా కిడ్నాపర్ పర్లేదు, ఓకే అనిపించింది. సినిమా మాత్రం మల్టీప్లెక్స్లలో బ్రహ్మాండంగా ఆడే సినిమా. మాస్ థియేటర్లో ఎవడు దేకడు ఈ సినిమానైతే నాకు తెలిసి. అందుకే ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇంత లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అభిమానులకు నచ్చే సినిమా తీయన్నా అని చాలామంది అంటున్నారు. కార్ రేసులు కానీ, తర్వాత ఆయనకు నచ్చిన కంటెంట్ కానీ, క్లాసు అని డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు అజిత్. కానీ తన ఫ్యాన్స్ కోరుకునే సినిమాలు తీయట్లేదు అనేది ఈ సినిమా ద్వారా కూడా మరొకసారి అయింది. సింగిల్ లైన్ టెంపో క్యారెక్టర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. క్లైమాక్స్లో అర్జున్ ఫైట్ ఒక సాలిడ్ కిక్ ఇస్తుంది. ఆ ఫైట్ మాత్రం అర్జున్ తోటి డి అనే క్యారెక్టర్ ఎంత సాలిడ్గా కిడ్నాప్ చేయొచ్చు, ఎంత కన్విన్సింగ్గా మోసం చేసి కిడ్నాప్ చేయొచ్చు అనేది దీంట్లో చూపెట్టారు. పర్వాలేదు, బాగానే ఉంది. ఫైట్లు కూడా కంపోజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చేంజింగ్ కూడా అన్ని పర్వాలేదు, చూడొచ్చు. డిసప్పాయింట్ చేయదు మూవీ. కానీ మాస్కి అయితే ఎక్కదు. అభిమానులకైతే పెద్ద ఇష్టపడరేమో. అజిత్ లాంటి స్టార్ మాస్ హీరో తోటి ఇలాంటి క్లాస్ సినిమాలు సెట్ అవ్వము. అందులోనూ అజిత్ ఈ మధ్యకాలంలో ఆ వైట్ హెయిర్ తోటి అంత సెట్ అవ్వదు. ఈ క్యారెక్టర్ కంటే సెట్ అయిపోయింది. హాలీవుడ్ హీరో లాగా ఉంటాడు. కానీ ఫ్యాన్స్కి ఏమాత్రం నచ్చదు. నాకైతే నా వరకు నచ్చింది, ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు ఇలాంటి సినిమాలు. అందుకే ఫ్యాన్స్ కోరుకునే సినిమాలు తీయనా అని తమిళనాడు మొత్తం మొత్తుకుంటున్నారంట అభిమానులు అయితే. చూద్దాం, నెక్స్ట్ సినిమానైనా అభిమానులు కోరుకునే సినిమా వస్తుందేమో. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూస్తే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బాగుంటుంది.